హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఎండాకాలం కదా, నేను ఒక మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఆ టిప్పు హెల్త్కి. మనము ఇప్పుడు ఎండాకాలానికి బయటికి ఎక్కడికన్నా ఎండలోకి వెళ్ళి వచ్చినా, ఏ పనులు కష్టపడుకుని వచ్చినప్పటికీ మనకు పొదుగు లేదప్పటికీ మనకు వడదెబ్బ తగిలినట్టుగా ఎండ దెబ్బ తగిలినప్పుడు ఉంటుంది కదా. చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇలాగ అన్నం పొంగు వస్తుంది కదా, ఇలా కొత్తలాడినాక అన్నం పొంగు వచ్చినప్పుడు ఆ పై తేట వీటినే చిట్టుడుకు నీళ్ళు అంటారనమాట. ఈ చిట్టుడుకు నీళ్ళు ఇప్పుడు నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చిట్టుడుకు నీళ్ళు ఇలాగ మీకు ఒక గ్లాస్ కావాలంటే ఒక గ్లాసు, ఒక కప్పు కావాలన్నా ఒక కప్పు. నేనైతే గ్లాస్ ఫుల్గా తీస్తున్నా, అన్నం రాకూడదు. ఈ చిట్టుడుకు నీళ్ళలో ఇలాగ తీసేసి ఒక గ్లాస్లోకి కొంచెం చాలే ఇంకెంతవరకు కొంచెం చిట్టుకుడు ఇంకా తగ్గిద్దాము. చిట్టుకుడు ఉప్పు, ఇంత పంచదార, టీ స్పూన్లో కొంచెం పంచదార, ఒక చెక్క నిమ్మ చెక్క, ఇలా పిండుకొని కలిపేసుకుని తాగామంటే మనకి వడదెబ్బ ఎండ దెబ్బ అనేది తగలదు ఫ్రెండ్. చక్కగా గాలుపు తీరుద్ది అన్నమాట. ఇది మా అమ్మమ్మ గారు మాకు ఇట్లాగ ఇచ్చేది. అది నాకు మా అమ్మమ్మ జ్ఞాపకం వచ్చి మీకు కూడా చెప్దామని చేశాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మాకు ఇట్లానే ఇచ్చేది. నన్ను గారంగా పెంచిన మా అమ్మమ్మ నన్ను ఎంతో బాగా గారంగా పెంచింది. ఇట్లా ఎండ దెబ్బలే తగిలితే ఏమో అనేసి పిలిచి ముద్దు పేర్లు రాదు, ఎంతో నా కంట్లోనే నీళ్ళు వస్తుందో మా అమ్మమ్మని తలంచుకుంటే. మమ్మల్ని అంత బాగా పెంచింది అమ్మమ్మ. చెప్పిన టిప్పు మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీనికి ఎండాకాలానికి మనకు పనికి వస్తుంది. ఖచ్చితంగా ఈ చిట్టుడుకు నీళ్ళు తాగండి, గాలుపు తీరుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన టిప్పు మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబర్, బెల్ కొట్టండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎండాకాలం జాగ్రత్తలు ఖచ్చితంగా అందరము పాటిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.